ఇంగ్లీష్‌లో ఖచ్చితంగా ప్రశ్న వచ్చే టాపిక్ అయినటువంటి సెంటెన్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ బిట్‌ని మీరు ఆన్సర్ చేయగలరా? మనం గమనిద్దాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఏ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్‌తో కూడినటువంటి సెంటెన్స్‌ని మనకు కనుగొనండి అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ అంటే ఏమిటి అంటే పూర్తి అర్థాన్నిచ్చే పదాల సముదాయాన్ని సెంటెన్స్ అని పిలుస్తారు. సెంటెన్స్‌కి ఒక కామన్ స్ట్రక్చర్ ఉంటుంది. అదే సబ్జెక్ట్, వర్బ్ మరియు ఆబ్జెక్ట్ అని చెప్పవచ్చు. ఇటువంటి ఈ యొక్క సెంటెన్స్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ అని చెప్పవచ్చు. సబ్జెక్ట్ అంటే ఏమిటి? ఎవరైతే పనిని చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అని పిలుస్తారు. సబ్జెక్ట్ కాకుండా మిగిలిన ఆ యొక్క వాక్యాన్ని మొత్తం కూడా ప్రెడికేట్ అని పిలవడం జరుగుతుంది. అయితే దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రేజ్ మరియు క్లాజ్ అనేది మనమైతే గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాజ్ గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఏ ఫైనైట్ వర్బ్ ఈస్ కాల్డ్ క్లాజ్ అని చెప్పవచ్చు. ఫైనైట్ వర్బ్తో కూడిన పదాల సముదాయాన్ని క్లాజ్ అని చెప్పవచ్చు. ఫైనైట్ వర్బ్ అంటే ఏమిటంటే టెన్స్ని తెలియజేసే వర్బ్. అంటే ఆ పని ఏ సమయంలో జరిగింది అని తెలియజేసే వర్బ్నే ఫైనైట్ వర్బ్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క క్లాజ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మెయిన్ క్లాజ్ మరియు సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ మనకు ఏమి చెబుతుంది అంటే ఏ క్లాజ్ అయితే ఒక సెంటెన్స్గా పరిగణించబడుతుందో దాన్ని మెయిన్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది. తనకు తానుగా ఈ యొక్క మెయిన్ క్లాజ్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. సబార్డినేట్ క్లాజ్ అయితే తనకు తానుగా పూర్తి అర్థాన్ని ఇవ్వదు మరియు ఇందులో ఒక కంజంక్షన్ని కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇటువంటి సబార్డినేట్ క్లాస్ అనేది తిరిగి 3 రకాలుగా మనమైతే డిస్క్రైబ్ చేయొచ్చు. అందులో మొదటిది నౌన్ క్లాస్, రెండవది అడ్జెక్టివ్ క్లాస్, మూడవది అడ్వర్బ్ క్లాస్. నౌన్ క్లాస్ అంటే సింపుల్గా వాట్ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే సబార్డినేట్ క్లాజులనే ఈ యొక్క నౌన్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది. అడ్జెక్టివ్ క్లాజ్ అంటే నౌన్ని వర్ణించే ఆ యొక్క సబార్డినేట్ క్లాజ్నే అడ్జెక్టివ్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వర్బ్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్ వర్బులను వర్ణించే సబార్డినేట్ క్లాజులను అడ్వర్బ్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది. అయితే నౌన్ క్లాజ్ మనకు అడగడాడు కాబట్టి నౌన్ క్లాజ్ అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా ఇది వాట్ అనే ప్రశ్నకు సమాధానం అనేది చేస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అని చెప్పవచ్చు. ఏమని చెప్తాము? ఐ కెనాట్ టెల్. వాట్ ఐ కెనాట్ టెల్ అంటే వాట్ హ్యాస్ బికమ్ ఆఫ్ హిమ్ అనే ఆన్సర్ వస్తుంది. వాట్ ఐ కెనాట్ టెల్ అంటే వాట్ హ్యాస్ బికమ్ ఆఫ్ హిమ్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క నౌన్ క్లాజ్లో ఒక మెయిన్ క్లాస్తో పాటు ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాట్ అనే సబార్డినేట్ కంజంక్షన్తో ఇదైతే కలపడం అనేది జరిగిందని చెప్పవచ్చు. ఇది మనకు ఈ ప్రశ్నకు సంబంధించి. తర్వాత ప్రశ్నలు మీరు అందరూ ఇప్పుడే తెలుసుకోవాలంటే ఇప్పుడు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.